నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే 7 సీటర్ కారు BRV వెహికల్ అయితే పట్టుకొచ్చాను. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, మంచి మైలేజ్ వస్తుంది. ప్లస్ లో బడ్జెట్లో కార్ అయితే తీసుకొచ్చానండి. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. హోండా BRV వెహికల్ SMT వేరియంట్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఇది రీడింగ్ చూసినట్లయితే 70,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా జెన్యున్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు. బండి నెంబర్తో బయట పెట్టాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. టైర్ కండిషన్ చూసినట్లయితే ఒక 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. 7 సీటర్ కారు, డీజిల్ కారు, 20+ కూడా మైలేజ్ అయితే వస్తుందండి. BRV వెహికల్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో అయితే తీసుకొచ్చాను. 2017 మోడల్, 4వ నెల బండి, 2017 చూసుకోవచ్చు. ఇది కూడా షోరూమ్ గ్లాసే, కాకపోతే దాని తర్వాత మార్చారు. చూసుకోవచ్చు. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఉంది. ఒక 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. దీంట్లో సేఫ్టీ పరంగా చూసినట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్. గేర్ చూసినట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. 70,541 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇది జెన్యున్ రీడింగు, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగలేదు. కాకపోతే 1-2 చోట్ల చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మొన్న ఈ మధ్యన నేనైతే రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఈ బండిలోనే, అంటే ఈ బండి కాదు, BRVలోనే వెళ్ళానండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీ అయితే. దీంట్లో 7 సీటర్ వెహికల్ ఇంత ఫ్రీగా ఉంటుందని నాకు కూడా ఎంత ఐడియా లేదు. ఇందులో ఎప్పుడు జర్నీ చేయలేదు నేను, మొన్ననే చేసిన. చాలా అంటే చాలా బాగుంది బండి. డ్రైవింగ్లో కానీ ప్లస్ సీటింగ్లో కానీ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. లాస్ట్ రోలో కూడా మీరు కంఫర్ట్గా చూసుకోవచ్చు ఎంత గ్యాప్ ఉందన్నది. ఫ్రీగా ఆరామ్సే కూర్చోవచ్చు. జర్నీ అలసిపోరు అనమాట దీంట్లో కూర్చుంటే, అంత పర్ఫెక్ట్గా ఉంది. బానెట్ ఓపెన్ కరా భయ్యా. ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా, చూసుకోవచ్చు అండి. ఇంజన్ పొజిషన్ ఇది సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. అప్రాన్ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. బంద్ రైట్ సార్. బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. హోండా BRV వెహికల్ 7 సీటర్ వెహికల్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, SMT వేరియంట్, 2017 మోడల్, 2017 మోడల్, సెకండ్ ఓనర్ బండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 70,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 2017 4వ నెల బండి, సెకండ్ ఓనర్ బండి అండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 4,95,000 అయితే చెప్తున్నారండి. ఇది కూడా కొంచెం అయితే బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదండి. కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువ మొత్తంలో అయితే లేదు. ఎందుకంటే నేను వాళ్ళతో బార్గెనింగ్ చేసిన తర్వాతనే వీడియో అయితే చేస్తున్నాను. 4,95,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొంచెం మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఒక 5-10,000 ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి. 7 సీటర్ వెహికల్ అండి ఇది. డీజిల్ కారు, హ్యాపీగా 20 వరకు అయితే మైలేజ్ వస్తుంది. బండి మాత్రం హ్యాపీగా 7 సీటర్ వెహికల్ ఎవరైనా ఎతికే వాళ్ళు ఉంటే ఈ బండి అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బండి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు మెల్లగా చూపిస్తున్నాను. 7 సీటర్ వెహికల్, డీజిల్ కార్లు ఈ బడ్జెట్లో అయితే ఏం రావండి 17 మోడల్లో. సో ఈ బండి కూడా హోండా కంపెనీ బండి కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది. క్వాలిటీ పరంగా ఏ విధంగా చూసినా కానీ బెస్ట్ అంటే బెస్ట్ అండి ఇది.
ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువైతే లేదండి. థ్యాంక్ యూ సార్.